హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను చాలా సూపర్ అయిన ఫిష్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే నేను ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే నేను రాహు తీసుకున్నాను. దాంట్లో కొంచెం ముళ్ళు తక్కువ ఉంటుందని దాన్ని మంచిగా ఉప్పు పసుపు వేసి అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దాంట్లోకి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి వీటిని అన్నిటినీ మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. మంచిగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి. కొద్దిగా ముళ్ళు ఉంటుంది చూసుకోండి, చేతికి గుచ్చుకుంటుంది కలిపేటప్పుడు. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా బాగుంటుంది. అన్నిటినీ బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉప్పు కారం ఫిష్ పట్టేస్తుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు కారం పట్టేట్టు నేనైతే కొంచెం మిడిల్ ఫిష్ అయితే ఫ్రై కోసం ఇదైతే 10 మినిట్స్ కోసం అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకో సైడ్ గిన్నె పెట్టేసుకొని జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే కొన్ని ధనియాలు వేసేసి డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని మనం చేసే ఫిష్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఏ మసాలా వేయకపోయినా పర్వాలేదు, ఖాళీ ఈ 3 ఉంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు అదే గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాను. నేను కొంచెం బరకగా వేసుకున్నాను అన్నమాట పేస్ట్. ఈ పేస్ట్ని అయితే బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇది ఆయిల్ ఆనియన్స్ నుంచి బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఆనియన్ కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు కొద్దిగా ఎండుకారం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేను ముందుగానే చింతపండును అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. దాని పులుసును కూడా వేసేసుకుంటాను. చూసుకొని వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు, కొంచెం పుల్లగా అనిపించాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మాకు అంత పులుపు ఇట్లా తగిలేటట్టు మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కాబట్టి నేను కొద్దిగానే పులుపు టేస్ట్ తెలిసేటట్టు వేసుకున్నాను. చూడండి, పులుసు అయితే మరిగిపోయింది. ఇప్పుడు నేను ఫిష్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి ఫిష్ని మాత్రమే వేస్తున్నాను. మనకి ఇష్టమైతే వేయించిన ఫిష్ని కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఫిష్ని చాలా బాగుంటుంది. కానీ మా హస్బెండ్కి వేయించిన ఫిష్ వేస్తే బాగుండదు, ఇష్టం ఉండదు. ఇట్లా పచ్చి చేపతోటే పులుసు వేస్తే చాలా ఇష్టం కాబట్టి నేను అలానే చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ దాన్ని కదపకుండా మూత పెట్టేసుకోండి. చూడండి, కుత్తలాడిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవద్దు, కొత్తిమీర వేసుకోండి, చాలా అంటే బాగుంటుంది. ఒక్కసారి దాన్ని ఫిష్ని ఇట్లా కలిపేయద్దు, జస్ట్ ఇట్లా పైన అనాలి. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే తేలిపోయిందనమాట. ఇప్పుడు ఫిష్ పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఓకే.